ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ చూసినా డిజిటల్ పేమెంట్స్ హవా అనేది జోరుగా కొనసాగుతుంది. అయినప్పటికీ చాలా మంది వారి నిత్యావసరాల పనుల్లో భాగంగా భౌతిక కరెన్సీని వినియోగిస్తూ ఉంటారు. అందుకోసం చాలా మంది ఏటీఎంలు, బల్క్ పేమెంట్లు, ఇతర వాటి నుంచి డబ్బులను తీసుకుంటారు. అయితే ఇలా తీసుకునే సమయంలో కొన్ని నోట్లు అనేవి బాగా నలిగిపోయి చిరిగిపోయి ఉంటాయి. ఇక వాటిని అనుకోకుండా మనం తీసేసుకుంటాం. కాగా ఈ పరిస్థితి అనేది ఎక్కడైనా ఎదురవుతూ ఉంటుంది. ఉదాహరణకు ఏదైనా షాప్కి వెళ్లినా, ప్రయాణించినప్పుడైనా ఇలా ఎక్కడ పడితే అక్కడ చిరిగిపోయిన నోట్లను మనకి ఇచ్చేస్తుంటారు. అయితే పని హడావిడిలో పడిపోయి వాటిని మనం చూడకుండా తీసుకుంటాం. ఇక తీరిక చూసే సమయానికి చిరిగిపోయిన నోటు మన దగ్గర కనిపిస్తుంది. అయితే దానిని తిరిగి ఎవరికి ఇవ్వలేక, దాచుకోలేక, ఖర్చు పెట్టలేక సతమతమవుతుంటాం. ఇలా రోజువారీ లావాదేవీల చెలామణిలో చేర్చటం ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఆ చిరిగిపోయిన నోట్లను చాలా సులభంగా, ఫ్రీగా అక్కడ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చని చాలా మందికి తెలియదు. సాధారణంగా చిరిగిపోయిన, దెబ్బతిన్న కరెన్సీ నోట్లను చాలా మంది అనుకోకుండా తీసుకుంటారు. కానీ తీరా వాటిని చూశాక, అయ్యో ఎక్కడ ఈ చిరిగిపోయిన నోట్లను తీసుకున్నామో, అనవసరంగా చూసుకోలేకపోయామని తెగ బాధపడుతుంటారు. కాగా ఆ సమయంలో ఆ నోట్లను ఎవరికి ఇవ్వలేక, దాచుకోలేక, ఖర్చు పెట్టలేక సతమతమవుతూ ఉంటాం. కానీ ఆ చిరిగిపోయిన నోట్లను భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ మార్పిడి చేసి సులభతరం చేస్తుందని చాలా మందికి తెలియదు. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ విషయంపై స్పష్టమైన మార్గదర్శకాలను అందించింది. ఆర్బీఐ నోట్ల మార్పిడి విషయంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం నాసిరకం నోట్లు, మురికిగా కొద్దిగా చిరిగిపోయినవి, అలాగే 2 చివర్లలో సంఖ్యలను కలిగి ఉన్న నోటు, అంటే 10 అంతకంటే ఎక్కువ విలువ కలిగిన 2 ముక్కలుగా ఉండే నోట్లను కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మురికి నోట్లుగా పరిగణిస్తారు. తడిచిన నోట్లను కూడా ఈజీగా మార్చుకోవచ్చు. అలాగే నోట్లలో కటింగ్ నెంబర్ ప్యానెళ్ల గుండా ఉండకూడదు. ఒకవేళ అలా ఉంటే ఆ నోట్లన్నింటినీ ఏదైనా ప్రభుత్వ రంగ బ్యాంక్ శాఖ, ప్రైవేట్ రంగ బ్యాంకుకు సంబంధించిన కరెన్సీ చెస్ట్ బ్రాంచ్, ఆర్బీఐకు సంబంధించిన ఏదైనా ఇష్యూ కార్యాలయంలో కౌంటర్లలో మార్చుకోవచ్చు. అయితే వీటిని ఎక్స్చేంజ్ చేయడానికి ఎలాంటి ఫారంను పూరించాల్సిన అవసరం లేదు. ముక్కలుగా ఉన్న, ముఖ్యమైన భాగాలు లేని నోట్లను కూడా మార్చుకోవచ్చు. కాగా ఈ కరెన్సీ నోట్లలో ముఖ్యమైన భాగాలు జారీ చేసే అధికారం, పేరు, హామీ, వాగ్దాన నిబంధన, సంతకం, అశోక స్తంభం, చిహ్నం, మహాత్మా గాంధీ చిత్రపటం, వాటర్ మార్క్ లేకపోయినా నోట్లు మార్చడానికి వీలవుతుంది. అయితే ఈ నోట్ల రీఫండ్ విలువ ఆర్బీఐ నిబంధనల ప్రకారం చెల్లిస్తారు. కనుక ఎటువంటి ఫారంను పూరించకుండా ఏదైనా పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ బ్రాంచ్, ఏదైనా ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ నాకు సంబంధించిన ఏదైనా కరెన్సీ చెస్ట్ బ్రాంచ్ లేదా ఆర్బీఐ యొక్క ఏదైనా ఇష్యూ ఆఫీస్ కౌంటర్లలో కూడా వీటిని మార్చుకోవచ్చు.